హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే 5:30కి లేసి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేస్తున్నాను పక్కన. ఇంకా పిల్లల కోసం మార్నింగ్ అయితే లెగవడం తప్పదు కదా. ఇంకా మార్నింగ్ లేసానండి. రైస్ కడిగి పక్కన పెట్టేసి ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్, అలాగే వాళ్ళ లంచ్ బాక్స్లో ఏం చేస్తున్నానని చూసేయండి. టిఫిన్ అయితే నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఫస్ట్ గోధుమ రవ్వ ఉప్మా కోసం నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటా, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ వచ్చేసి బాబు లంచ్ బాక్స్ కోసం అండి. స్వీట్ కార్న్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకొని వచ్చాను. ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ స్పెషల్ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ అండి. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. ఇంకా రైస్ ఉడికితేనే కదా వాళ్ళ లంచ్ బాక్స్ కూడా రెడీ చేయొచ్చు అని చెప్పేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశానండి. రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. మీతో అయితే ఈరోజు ఒక విషయం అయితే షేర్ చేస్తానండి. నేనైతే కొన్ని రోజులు ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అప్పుడప్పుడైతే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఇంకా ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నేనైతే విలేజ్లో ఉన్నా కాబట్టి ఆ కారణం వల్ల వీడియోస్ తీయడానికి కొంచెం షైనీగా అనిపించింది కదా, అందువల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేదండి. ఇంకా అప్లోడ్ కూడా చేయలేదు. ఇంక అందరూ నేను వీడియోస్ మానేసాను అనుకున్నారు. ఇంక మానేసుకున్నాను అన్నారు కదా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది వీడియోస్, ఇన్ని రోజులు పెట్టలేదు, మళ్ళీ ఏంది ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది అంటారు. ఇక్కడ ఒక్కదాన్ని ఉంటానండి. విలేజ్లో అయితే చాలామంది ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? ఇంకొక్కదాన్ని టైం పాస్ అవ్వదు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరైనా బిజీగానే ఉంటారు. అమ్మ నాన్న తప్ప. అమ్మ నాన్నకైతే తప్పదు కదా, వాళ్ళైతే మాట్లాడతారు మా కూతురు ఏం చేస్తుంది ఏమో అని. మామయ్య ఉన్న రోజులు మామయ్య కూడా బాగానే మాట్లాడారు. ఇంకెవరు బిజీ వాళ్ళది అండి. ఎందుకు అందరినీ డిస్టర్బ్ చేయడం? వాళ్ళు చేసినప్పుడు మాట్లాడదాం, వాళ్ళు ఒకసారి చేస్తే మనం ఒకసారి చేద్దాం, అయిపోయింది. అంతగా ఎవరు కూడా తెలియదండి. ఇంకా తెలుగు వాళ్ళంటే అస్సలు ఉండరు ఇక్కడ. మన సైడ్ అయితే తెలుగు వాళ్ళు ఉంటారు, పక్కన పక్కన మాట్లాడుకొని. చెన్నైలో ఉంటే అక్కయ్య ఉంది, టైం పాస్ అయిపోయింది. ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి? అక్కడైతే చాలామంది ఉన్నారులేండి, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అందుకని బాగా కలిసిపోయాము. అక్కడ టైం అనేది తెలియలేదు. ఇక్కడ ఎవ్వరు అసలు ఆంధ్ర వాళ్ళనేది కనిపించరు, చాలా తక్కువ. అసలు కనిపించరండి. ఎక్కడో ఒక చోట అయితే కనిపిస్తూ ఉంటారు. ఇంకా అలా టైం పాస్ కాక నేను పట్నాలో ఉన్నప్పుడే, ఈ బీహార్కి వచ్చినప్పుడే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను, ఇలా బోర్ కొడుతుందని. ఇంకా మొబైల్ కూడా ఎంతసేపు చూస్తాను చెప్పండి? ఒక హాఫ్ అన్ అవర్. ఇంకా పని అంతా చేసుకుంటాం. మార్నింగే లేచి పిల్లలు స్కూల్కి వెళ్తారు, హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు, మేము ఒక్కళ్ళమే ఎంతసేపు అని ఉంటాం చెప్పండి? అందుకని నేను కూడా యూట్యూబ్ అలాగే స్టార్ట్ చేశాను. ఇంకా బోర్ కొడుతుంది కదా అని ఇలా వీడియోస్తో టైం పాస్ అయితే అవుతుంది. నేనైతే యూట్యూబ్ అయితే మానేయలేదు. నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను. విలేజ్లో అంటే వీడియోస్ తీస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఉంటూ ఉంటాను, కానీ నేనైతే వీడియోస్ తీస్తున్నాను. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే నేను ఈ విధంగా అయితే చేస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులో గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేస్తాను. గోధుమ రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి నూనె పోసుకుంటాను తగినంత. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, టమాటా, కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని, వాటర్ మరిగిన తర్వాత రవ్వ అయితే వేసుకుంటానండి. ఇంకా ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడికింది కదా. పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేశాను, స్వీట్ కార్న్ రైస్. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి అయితే వేసుకున్నానండి. నూనె ఉంటే టేస్ట్గా ఉండదు, నెయ్యి అయితే వేసుకున్నాను. బటర్ ఉంటే బటర్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్వీట్ కార్న్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి రైస్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని, కొంచెం కారం, గరం మసాలా కొంచెమే వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టాను గ్రీన్ టీ తాగడం కోసం. ఇంకా మా హస్బెండ్ అయితే పుదీనా వాటర్ అయితే తాగుతారండి.
వీక్లీ 2 టైమ్స్ అట్లాగైతే తాగుతారు. ఇంకా ఈరోజు అయితే ఇస్తున్నాను. పొదిని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని దంచుకున్నానండి. ఆ పొదిని ఇలాగా వాటర్తో పిండుకోవాలి. పొదిని వాష్ చేసి దంచుతాం కదా, నీరైతే వచ్చిందండి. ఆ వాటర్ పిండుకోవాలి. అలా పిండుకొని అందులోకి వేడి వాటర్ అయితే పోసుకొని బ్లాక్ సాల్ట్, హనీ, లెమన్ అయితే వేసి కలిపి అయితే ఇస్తానండి. ఆట మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకొని ఇలా కలిపేసుకొని ఉప్మా రవ్వ ఉడికేంత వరకు అయితే ఉంచుకున్నాను. ఉప్మా రవ్వ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా స్వీట్ కార్న్ రైస్, ఆ స్నాక్స్ వచ్చేసి యాప్లీ అండి. యాప్లీ వచ్చేసి నేను ఉప్పు నీళ్ళల్లో తొక్కు తీసేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టేశాను. మళ్ళీ ఒకసారి అయితే కడుక్కోవాలి, ఎందుకంటే ఉప్పుగా ఉంటే పిల్లలు తినరని. ఒకసారి కడుక్కొని ఇంకా స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. వాళ్ళ స్నాక్స్ వచ్చేసి ఈరోజు యాపిల్, అలాగే లంచ్ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్. వాళ్ళైతే 11:30 కల్లా తినేస్తారు కదా, సరిగ్గా తినరని చెప్పేసి లంచ్ టైం 11:30, ఇంటికైతే 2కి అయితే వచ్చేస్తారండి. ఒక్కోసారి అయితే సాటర్డే అలా 12:30 అప్పుడైతే లంచ్ అయితే తీసుకెళ్లారు. ఇంకా ఇక్కడ అంతా పని అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ చాయ్ పెట్టేసి అన్ని గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంక క్లీన్ చేసేసుకొని స్నానం అయితే చేసి వస్తానండి. అప్పటికి నా పని అయితే కంప్లీట్ అయిపోద్ది. నేను అంతా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళేసరికి ఇక్కడ ఇద్దరు అయితే రెడీ అవుతున్నారు పోటీలు. వంద టైం హోరా స్లో సుపీరు. ఈరోజు మంగళవారం కదా, అందుకని వైట్ డ్రెస్. నేను కూడా రెడీ అయిపోయి పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్తున్నానండి. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేనైతే ఇలా రిక్షాలో వెళ్తాను డైలీ. నిన్నైతే ఆ రోజు వీడియో తీద్దామనేసరికి రిక్షా వాళ్ళు లేరు, ఆటోలో వెళ్ళవలసి వచ్చింది. ఈ రోజున మార్నింగ్ అయితే ఆటోలు అంతగా దొరకవండి, రిక్షా కొంచెం ఎక్కువ కాస్టే, 40 రూపీస్ అయితే తీసుకుంటారు మార్నింగ్. ఇంకా ఆటోకి అయితే 20 రూపీసే, కానీ ఆటోలు అయితే దొరకవు. ఆఫ్టర్నూన్ అయితే ఆటోలు అయితే ఎక్కువసేపు వెయిట్ చేయాలి కూడా ఉంటుంది, ఎందుకు అని చెప్పేసి వెళ్తాము. బాయ్. మ్యాట్లు అయితే నైటే ఉతికేసాను. మ్యాట్లు ఇవైతే తీసేయాలి. బట్టలు కూడా ఆరిపోయాయి, బట్టలు తీసేయాలి. నేనైతే బెడ్షీట్లు అయితే వేసాను, ఇంకొన్ని బెడ్షీట్లు అయితే ఉన్నాయి. ఇంకా మార్నింగే వేసేసాను. అవైతే మిషన్ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఇవి కూడా ఆరేయాలి. అవి తీసి ఇవి ఆరేస్తే అయ్యేసరికి ఇవి ఆరిపోతాయి, తొందరగానే ఆరుతాయండి. అటు ఎండ వస్తుంది కదా. మినాదున్ నబీ కదా అని చెప్పేసి బెడ్షీట్లు అయితే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మంత్లీ ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి నేనైతే బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేసుకుంటాను. నమాజ్ చదువుకోవాలి కదా అని మంత్లీ ఇట్లాగే చేస్తూ ఉంటానండి. బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేస్తాను. మ్యాట్లైనా బెడ్షీట్లు అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఇల్లంతా శుభ్రం చేస్తాను. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ, చికెన్ అయితే ఉంది. చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను. మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తారు కదా, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి కొంచెం అన్నం అయితే తిని పడుకుంటారండి. చేశానండి కొన్ని ఆరిని, ఇప్పుడే పడుకొని అయితే లేచారండి. కొన్ని బెడ్షీట్లు అయితే మడత పెట్టేశాను. ఇది కొంచెం తడిగా అయితే ఉంది. ఇంకా దిండు కవర్లు అయితే ఒకదాని మీద ఒకటి వేసేసరికి కొంచెం తడిగా అయితే ఉన్నాయి. అవి కొంచెం ఆరేసాను.
ఇంకా బెడ్షీట్ అయితే వేయాలి. బెడ్షీట్ వేసి దిండు కవర్లు వేసి ఇది స్టాండ్ అయితే తీసుకోవాలండి, బట్టలు ఆరేసుకోవడానికి ఒక స్టాండ్ చూస్తున్నాం. ఇదంతా ఊడ్చి శుభ్రంగా తుడిచేస్తే పని అయితే కంప్లీట్ అయిపోద్దండి. అంతగా పని అయితే రోజు ఏం లేదు. ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా వీళ్ళకి హోంవర్క్ అయితే తొందరగా కంప్లీట్ చేయాలి. టీషర్ట్ కాపీరు బాగా బ్యాగ్ పిల్లలకైతే చదివిపించేసానండి. ఇంకా వాళ్ళైతే టీవీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ అయితే ఉంది. ఆ కర్రీ ఉంది కదా అని చెప్పేసి రైస్ ఒక్కటే వండేసాను. ఇంకా ఫస్ట్ ఊడ్చి తుడవాలి అంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్తో కడగడం కుదరదండి. అందుకని చెప్పేసి నేను సరుపు నీళ్ళలో స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా నీళ్ళు కొట్టేసి స్క్రబ్ చేసేసాను. ఆ తర్వాత ఇలా నాప్కిన్తో అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేసుకొని అంతా ఊడ్చుకొని అయితే వచ్చేసానండి. ఊడ్చుకొని వచ్చి అంతా తుడిచేసాను. నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.